హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ బెడ్ కట్టిన తర్వాత సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాము. మనకి ఇవి మెయిన్గా 4 రీజన్స్ వల్ల ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుందండి. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనం ఉపయోగించే కవర్స్ లేదా డబ్బాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల జరుగుతుంది. సెకండ్ పాయింట్, బెడ్ ప్రిపరేషన్లో మనం స్పాన్తో బెడ్ స్టార్ట్ చేయాలి, స్పాన్తోనే ఎండ్ చేసుకోవాలి. స్పాన్ వేయకపోవటం వల్ల కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం గడ్డిని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం బెడ్స్ పెట్టాలనుకున్న రూమ్‌ని బాగా క్లీన్ చేసుకోవాలండి. మనకు డార్క్ రూమ్‌లో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా టెంపరేచర్‌ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే డార్క్ రూమ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇందులో సక్సెస్ అయితే 90% మనం సక్సెస్ అయినట్టే. ఇది డార్క్ రూమ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే మనకు బెడ్స్ అనేవి ఇలా పాడవ్వవు. మష్రూమ్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ. 80-90% వాటర్ ఉంటుంది. మిగిలిన 10-20% మనకు ప్రోటీన్స్, విటమిన్స్, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అయితే డార్క్ రూమ్‌లో టెంపరేచర్ ఎంత ఇంపార్టెంటో లైటింగ్ రూమ్‌లో మనకు హ్యూమిడిటీ అనేది అంత ఇంపార్టెంట్. ఇలా టెంపరేచర్, హ్యూమిడిటీని కంట్రోల్ చేసుకోగలిగితే మనం మంచి క్రాప్ అనేది తీయవచ్చు. ఇలా బెడ్స్ పాడయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ కోసం గానీ, సీడ్ కోసం గానీ చూస్తున్నట్టయితే మా దగ్గర ట్రైనింగు, సీడ్ కూడా దొరుకుతుందండి. సీడ్‌తో పాటు మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకేమైనా కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.